వాటర్ క్యాన్స్ని మనము ఎంత బాగా క్లీన్ చేసుకున్నా కూడా దాంట్లో ఉండే ఇలాంటి పాకురు కానీ నల్లటి మరకలు కానీ అస్సలకే పోవండి. ఎందుకంటే మనం కింది అడుగు బాగాన స్క్రబ్బర్తో చేపెట్టి క్లీన్ చేయలేకపోతాం కదండి. ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోవాలంటే ఈ వాటర్ క్యాన్ లోకి ముందుగా 2 టీ స్పూన్స్ వరకు ఈటింగ్ సోడాను వేసుకోండి. దీంతో పాటు వైట్ వెనిగర్ కానీ లేదా చిల్లీ వెనిగర్ అయినా వేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో ఉండే ఎలాంటి రకమైన పేస్ట్ అయినా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ కోల్గేట్ పేస్ట్ని కొద్దిగా ఈ వాటర్ క్యాన్లోకి వేసుకుంటున్నాను. రేషన్ బియ్యం కానీ మామూలుగా సన్న రైస్ ఉంటుంది కదండి, దాన్నైనా కొన్ని ఈ వాటర్ క్యాన్లోకి వేసుకోండి. దీనివల్ల ప్రతి మూలాలకు వెళ్ళి ఈజీగా క్లీన్ అవ్వటానికి యూజ్ అవుతుంది. మామూలు వాటర్ కాకుండా గోరువెచ్చని హాట్ వాటర్ని వేసుకోవాలి. మనము లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఏదైనా వేసామనుకోండి వాటర్ క్యాన్ అనేది స్మెల్ వస్తుంది. కాబట్టి అవేవి వాడకుండా ఇలా నేను చూపించినవి యూజ్ చేశారనుకోండి వాటర్ క్యాన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత 2-3 టైమ్స్ పాటు బాగా షేక్ చేసి మామూలు వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి వాటర్ క్యాన్ లోపల ఉండే మరకలు పోవటమే కాకుండా పాకురు మరకలు కూడా ఉండే కదండి, అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, ఏదైనా వైర్లో నుంచి ఇలా సన్నటి తీగలను తీయాలంటే నైఫ్తో కానీ సీజర్తో కానీ మాత్రం కట్ చేయకూడదండి. నెయిల్ కటర్ ఉంటుంది కదండి, నెయిల్ కటర్ యొక్క మధ్యలో పెట్టేసి ముందటి భాగాన గట్టిగా ప్రెస్ చేసి లాగేసామనుకోండి వైర్ కట్ కాకుండా దాంట్లో ఉండే తీగలు అనేవి ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. మరొక టిప్, గోధుమ పిండితో చపాతీలు కానీ పూరీలు ఏవైనా చేసుకున్నప్పుడు ఇలా చేతిలో నుంచి కొద్దిగా తీసుకొని మనం ఒక గిన్నెలోకి వేసుకుంటాము. లేదా దీంట్లో ఏదైనా గిన్నెను కానీ బౌల్ని కానీ పెట్టేసామనుకోండి పురుగు పట్టే అవకాశం ఉంటుంది. ఇలా చేతితో తీయకుండా చేతికి పిండి అంతా కూడా అంటుకోకుండా ఉండాలి అంటే ఎగ్ మిక్స్ చేసేది ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలా పిండిలో ముంచేసి మనం దాంట్లో నుంచి పిండిని తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. మన చేతికి కూడా పిండి అంటుకోకుండా ఉంటుంది. అంతేకాదండి, ఈ ఎగ్ విస్కర్తో మనము పిండిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నప్పుడు పిండి అనేది కింద పడకుండా ఇలా నీట్గా తీసుకోవచ్చు. పాలు కానీ జ్యూస్ కానీ వాటర్ కానీ ఏదైనా సరేనండి, ఒక గ్లాసులో నుంచి మరొక గ్లాసులకు వేయాలి అంటే వాటర్ అంతా కూడా ఇలా కింద పడిపోతాయి కదా, ఒక స్పూన్ని ఇలా రివర్స్లో పెట్టేసి దాని వెంబడి మనము వాటర్ని వేసామనుకోండి ఒక్క చుక్క కూడా కింద వాటర్ అనేది పడకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఫోటో ఫ్రేమ్ లేని టైంలో ఇలాంటి ఫొటోస్ని మనము అందంగా ఎక్కడైనా పెట్టుకోవాలి అన్నప్పుడు మన ఇంట్లో బట్టల క్లిప్పులు ఉంటాయి కదండి, 2 బట్టల క్లిప్పులను తీసుకొని ఫొటోస్కి పెట్టేసామనుకోండి మనము ఫోటో ఫ్రేమ్ లేకపోయినా కానీ ఎక్కడైనా చాలా ఈజీగా ఇలా బట్టల క్లిప్ సహాయంతో ఎన్ని ఫొటోస్నైనా పెట్టేసుకోవచ్చు. ఇంట్లో ఉండే సీజర్ కానీ నైఫ్ అనేది షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు గాజు సీసా ఉంటుంది కదండి, లేదా గాజు గ్లాస్ అయినా తీసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్ని కానీ సీజర్ని కానీ ఇలా గాజు సీసాతో బాగా అప్లై చేసామనుకోండి 30 సెకండ్స్ పాటు ఇలాగే చేయాలండి. ఆ తర్వాతనే మనము ఇలా 2-3 వరుసలు ఏదైనా కట్ చేసినా కూడా చాలా నీట్గా కట్ అయిపోతుంది. మళ్ళీ కొత్త దానిలా షార్ప్నెస్లోకి తెచ్చుకోవచ్చు. మన ఇంట్లో ఎన్నో రకాల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయండి, అవి వేస్ట్ అని పడేసాం కానీ వీటితో కూడా అద్భుతంగా ఇంటిని అందంగా చేసుకోవచ్చు. ఎలాంటి ప్లాస్టిక్ కవర్నైనా తీసుకోండి. ముందు ఇలా పట్టుకునే హ్యాండిల్స్ ఉంటాయి కదండి, వాటిని కట్ చేసుకున్నాను. తర్వాత ఈ కవర్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేతిలోకి పట్టుకొని ముందటి భాగాన్ని మడుచుకొని అక్కడి వరకు కట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ కవర్ని ఇలా మడుచుకొని ఇదే కవర్లో మరొక ప్లేస్లో 2 మడతలుగా పెట్టుకోవాలండి కవర్ని. మళ్ళీ ఇదే కవర్లో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మరొక ప్లేస్లో పెట్టేసుకొని మళ్ళీ ఇదే మాదిరిగా కట్ చేసుకోవాలి. మనకి ఇలా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 4-5 టైమ్స్ మాత్రమే ఇలా కవర్ని మరొకసారి కవర్ మధ్యలో పెట్టేసి కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక కింది భాగాన్ని మాత్రం అలాగే గట్టిగా పట్టుకోవాలండి, లోపట కవర్లన్నీ అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు మీరు అది ఊడిపోకుండా ఉండటానికి ఏదైనా థ్రెడ్ని ఇలా కింది వైపున గట్టిగా ముడివేసేయండి. కవర్ సహాయంతో మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత ఈ కవర్ని ఇలా వెడల్పుగా అనుకున్నాం అనుకోండి మంచి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. కింది వైపున మీరు ఏదైనా స్టిక్ని పెట్టేసి ఇలాంటి వాటిని ఫ్లవర్ వాజ్లో కానీ ఇంట్లో ఎక్కడైనా డెకరేషన్ చేసుకున్నారనుకోండి చాలా అందంగా కనబడతాయి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, పిల్లలైనా మనమైనా ఎప్పుడైనా ఇలా రౌండ్గా సర్కిల్ చేసుకోవాలంటే
చేత్తో సర్కిల్ చేసామనుకోండి అంత పర్ఫెక్ట్గా రాదు కదా. ఇలా ఒక పిన్నిస్ని తీసుకొని పిన్నిస్ని పై భాగాన పెన్ని గట్టిగా ప్రెస్ చేసి దాంట్లో ఇలా పై వైపున పట్టుకున్నాక కింది వైపు నుంచి మనము పెన్సిల్తో ఇలా రౌండ్గా వేసామనుకోండి సర్కిల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి సర్కిల్ రావడానికి ఏదైనా క్యాప్స్ని కానీ బ్యాంగిల్స్ని యూజ్ చేస్తారు కదండి, అలాంటి అవసరం లేకుండా పిల్లలకి ఒక్కసారి చూపించారనుకోండి వాళ్ళే ఈజీగా వేసుకోగలుగుతారు. మనము కర్టెన్స్ని ఇలా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసామనుకోండి దానికి ఉండే ఈ ప్లాస్టిక్ రింగ్స్ అనేవి విరిగిపోతాయి. అలాంటప్పుడు ఇలా ఒక చిన్న సాక్స్ని తీసుకొని ఒక కర్టెన్కి ఒక్క సాక్స్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇలా రింగ్స్ ఉన్న పై భాగాన్ని మనము సాక్స్ లోపల పెట్టేసుకొని అప్పుడు వాషింగ్ మిషన్లో వేసామనుకోండి ఇవి విరిగిపోకుండా మన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. ఇలా ఒక విండో కర్టెన్కి మనము 2 సాక్స్లను వేసి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి అవి నీట్గా ఉంటాయి. సోప్ అయిపోయిన వెంటనే ఇలా ఏదైనా ఒక సోప్ని తీసుకునేటప్పుడు మనము కవర్ని ఓపెన్ చేసి తీసుకుంటాం కదండి, ఆ కవర్ని బయట పడేయకుండా మన కబోర్డ్లో కానీ బీరువాలో ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా సోప్ బాక్స్ని పెట్టేసామనుకోండి మంచి సువాసన అనేది వస్తుంది. వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కవర్ ఉంటుంది కదండి, అయిపోయిన తర్వాత ఇది దేనికి పనికిరాదని పడేస్తాం. కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పైన ఉన్న క్యాప్ వరకు మాత్రం కట్ చేసుకోండి. ఇలా పట్టుకునే హ్యాండిల్ ఉంది కానీ దాన్ని కూడా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదా మనము ఏదైనా మేకుకు వేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని అలాగే ఉంచేసినా పర్వాలేదు. సీజర్తో ఇప్పుడు ఈ కవర్కి 2 చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. గట్టిగా ఉన్న ఒక తాడును తీసుకొని ఈ హోల్స్లో నుంచి ఇలా ముడి వేసుకున్నాం అనుకోండి మనకి ఏదైనా మేకుకు వేసుకోవడానికి ఇలా హ్యాండిల్గా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ కవర్ని మనము బెడ్రూమ్లో కానీ కిచెన్లో వాష్రూమ్లో దేనికైనా సంబంధించినవి పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. అయితే ముందుగా ఈ లిక్విడ్ కవర్ని వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను వాష్రూమ్లో ఒక మేకుకు వేసానండి హ్యాండిల్ని. మనము ఇలా తాడుతో కట్టుకున్నాం కదండి, ఇలా స్ట్రైట్గా కట్టుకున్న దాన్ని ఇలా మేకు కానీ ట్యాప్కి వేసుకున్నాం అనుకోండి దీంట్లో ఏది పెట్టినా కూడా అవి కింద పడకుండా దాంట్లోనే ఈజీగా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ కవర్స్ అనేవి చాలా మందంగా ఉంటాయండి. మనము ఎంత బరువు పెట్టినా కూడా అవి కవర్ అనేది తెగిపోకుండా ఎన్నైనా ఈజీగా ఇలా పెట్టుకోవచ్చు. 2 పాడైపోయిన బ్రష్లు ఉంటాయి కదండి, వాటిని ఇలా రివర్స్లో పెట్టేసి పై వైపున రబ్బర్ బ్యాండ్ను గట్టిగా ముడి వేసుకోవాలి. మనం ఇవి కింద పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండాలండి, లూజ్గా ఉండకూడదు. బ్రష్ అయితే ఇలా టైట్గా ఉన్న బ్రష్ని తీసుకొని కిచెన్ సింక్ హోల్లో ఇలా మురికిగా తయారైనప్పుడు కొద్దిగా దీనిపైన లిక్విడ్ని కానీ సోప్ని కానీ వేసి ఈ కిచెన్ సింక్ హోల్ మొత్తాన్ని కూడా ఈ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత జిడ్డు పట్టిన మురికినైనా సరేనండి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్గా తయారైందో. మరొక యూస్ఫుల్ టిప్, వాటర్ బాటిల్స్ కానీ గాజు సీసాలు ఉంటాయి కదండి, దీని లోపల కింది భాగాన మనము చేతి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాం కదా, దీంట్లో లిక్విడ్ని వేసి ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి అడుగు భాగాన కూడా చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో తినేటప్పుడు ఎప్పుడైనా ఇలాంటి చట్నీస్ కానీ కిసాన్ జామ్ కానీ సాసులు ఉంటాయి కదండి, కింద పడ్డప్పుడు మనము క్లాత్తో క్లీన్ చేసామనుకోండి దానికి నూనె మరకలు కానీ లేదా అదంతా కూడా క్లాత్ చుట్టూ కూడా అవుతుంది. అలా కాకుండా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా ఈజీగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫ్లోర్ పైన ఆయిల్ మరకలు కానీ లేదా అస్సలకి ఏ మరక కూడా కనిపించదండి, అంత నీట్గా తయారవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, సీజర్ అనేది ఇలా ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా పేపర్స్ని ఏదైనా ఇలా కట్ చేయాలన్నప్పుడు షార్ప్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. మళ్ళీ దీన్ని పదును పెట్టాలంటే చాలామంది సాల్ట్తో పదును పెడతారు, కానీ సాల్ట్తో కాకుండా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని ఈ సీజర్ పైన 2 వైపులా కూడా అప్లై చేసి చేత్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ బాగా రఫ్ చేయాలండి. ఇలా చేయటం వలన మళ్ళీ ఈ సీజర్ అనేది కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తుంది. అప్పుడు మనము ఎన్ని పేపర్లు కానీ లేదా క్లాత్ను కానీ ఏది కట్ చేసినా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది. కిచెన్లో వంటకు వాడే క్లాతులు కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసే క్లాతులు వెనుక టైల్స్ని క్లీన్ చేసే క్లాతులు ఉంటాయి కదండి, అన్నిటినీ కూడా ఇలా ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు. అయితే వీటికి పట్టిన జిడ్డు మరకలు అనేవి చాలా ఈజీగా తొలగిపోవాలి అంటే ముందుగా వీటి అన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ని వేసిన తర్వాత ఈటింగ్ సోడా ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసుకోండి.
దీంతో పాటు సర్ఫ్ కానీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఏదైనా పర్వాలేదు, దాన్ని కూడా కొద్దిగా వేసేసి గ్యాస్ స్టవ్ పైన ఒక 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేడి చేయాలి. వంట సోడా వేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి గ్యాస్ స్టవ్ మీద మొత్తం పడుతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు వేడి చేసేయండి. ఈ వాటర్ అనేది ఇంకా వేడిగానే ఉందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే దాంట్లో నుంచి ఇలా జిడ్డు పట్టిన క్లాత్లను తీసుకొని చేత్తో బాగా రుద్దేసేయండి. వేడి మీదనే ఈ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా అనేసిన తర్వాత ఇంకా మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇదే హాట్ వాటర్లో ఇంకొక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. తర్వాత ఇలా రుద్దేసామనుకోండి పూర్తిగా మరకలు అనేవి పోతాయి. చూడండి 2-3 మినిట్స్లోనే కిచెన్లో జిడ్డుపట్టిన క్లాతులన్నీ కూడా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. వీటిని ఇంకా కొద్దిసేపు ఎండలో ఆరబెట్టేశారనుకోండి ఇంకా చాలా నీట్గా తయారవుతాయి. నేను వీటిని మీకు తడి మీదనే చూపిస్తున్నానండి. పూర్తిగా ఆరిపోయాయి అనుకోండి మరకలు కూడా పోతాయి. కిచెన్ సింక్లో కానీ వాష్ బేసన్లో ఇలా వాటర్ బ్లాకేజ్ సమస్య ఏర్పడింది అనుకోండి, వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, ముందటి భాగాన్ని మాత్రమే ఇలా కట్ చేసుకొని ఈ హోల్ మధ్యలో పెట్టేసి ఒక 2-3 టైమ్స్ పాటు ఇలా కిందికి మీదికి అనడం కానీ, లేదా పైన క్యాప్ను మూసేసి ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి దానిలోకి గాలి వెళ్ళదు కాబట్టి అప్పుడు వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది పూర్తిగా పోతుంది. వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మనము ఏదైనా వుడ్కి కానీ వాల్కి మేకును కొట్టేటప్పుడు మనము డైరెక్ట్గా చేత్తో పట్టుకొని కొట్టకుండా హెయిర్కి పెట్టుకునే సైడ్ పిన్నిస్లు ఉంటాయి కదండి, ఒక సైడ్ పిన్నిస్ని తీసుకొని ఇలా చివరి భాగాన మధ్యలో కానీ పెట్టేసి అప్పుడు ఇలా పట్టుకొని మనము వుడ్కి కానీ వాల్కి కొట్టేసామనుకోండి మన చేతికి తగలకుండా ఉంటుంది. మేకు అనేది ప్రతిసారి జారిపోకుండా ఇలా ఈజీగా వాల్కి కానీ వుడ్కి కానీ మేకును బిగించవచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ కానీ షాంపూ బాటిల్స్ని మనము బయటకి బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నప్పుడు ఇలా బట్టల క్లిప్ని పెట్టేసి తీసుకెళ్ళామనుకోండి ఒక్క చుక్క కూడా బ్యాగ్లో పడకుండా నీట్గా ఉంటుంది. పెన్ కంటే పెన్సిల్ని తీసుకోవడం చాలా బెటర్ అండి. అయితే పెన్సిల్ అనేది ఇలా షార్ప్గా ఉండాలి. ఇలా షార్ప్గా చేసుకునే పెన్సిల్ని తీసుకొని మన ఇంట్లో ఉండే టేప్ కానీ కలర్ టేప్స్ ఉంటాయి కదండి, ఏ టేపునైనా సరేనండి, దాన్ని ముందుగా మనము గుర్తుపట్టాలంటే టైం పడుతుంది కదా, ఇలా పెన్సిల్తో బాగా అప్లై చేసామనుకోండి ఎక్కడైతే ఇలా గరుకుగా అనిపిస్తుందో ఆ ప్లేస్లో ప్లాస్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని సహాయంతో మనము ప్లాస్టర్ని ఈజీగా తీసుకోవచ్చు. ప్లాస్టర్ని మనము దేనికైనా ఇలా వేసినప్పుడు సీజర్ కానీ నైఫ్ కానీ ఏది అవసరం లేదండి. ఈ టైంలో పెన్నుని తీసుకొని ఇలా మధ్యలో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ప్లాస్టర్ అనేది ఈజీగా కట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర సీజర్ కానీ నైఫ్ లేనప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. అయిపోయిన కోల్గేట్ పేస్టులు వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కట్ చేసి యూజ్ చేసుకున్నాం అనుకోండి ఇంట్లోకి ఒక విధాలుగా కాదండి పలు రకాలుగా వీటిని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక కట్ చేసుకునే పేస్ట్ ఉంది కదండి దాని అంతటిని కూడా ఈ వాటర్లో పూర్తిగా కలిపేసేయండి. పేస్ట్ ఎక్కువగా ఉంటే కొన్ని వాటర్ని యాడ్ చేసి పూర్తిగా కలుపుకున్న తర్వాత వీటిలో ఇంకా ఏ లిక్విడ్ని కానీ దేన్ని కూడా కలపాల్సిన పని లేదండి. దీంట్లో ఒక క్లాత్ను ఇలా తడిపేసిన తర్వాత మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ మామూలుగా వాషింగ్ ఏరియాలో ఉండే అద్దాలు ఏ అద్దాలైనా సరేనండి వాటిపైన సోప్ మరకలు పడి వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదా, అలాంటి వాటిపైన కూడా ఇలా క్లాత్ను వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ మరకలు అనేవి చాలా సింపుల్గా తొలగిపోయి అద్దం అనేది చాలా నీట్గా కనబడుతుంది. అద్దాన్నే కాకుండా ఈ క్లాత్ పైన కోల్గేట్ వాటర్ని కొద్దిగా వేసి ట్యాప్స్ ఉంది కదండి ఆ ట్యాప్ని కూడా క్లీన్ చేసుకున్నాను. మరకలు అనేవి చాలా ఈజీగా తొలగిపోయాయండి. కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నారనుకోండి మంచి షైనింగ్లోకి కూడా వస్తాయి. అద్దం చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో. అదే వాటర్లో మరొకసారి ఇలా క్లాత్ను తడిపేసి ఫ్రిడ్జ్ పైన కూడా ఎంత డస్ట్ పడిందో దాన్ని కూడా ఇలా కోల్గేట్ వాటర్లో తడిపేసి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా అవుతుంది. అయితే ఫ్రిడ్జ్ను క్లీన్ చేసేటప్పుడు మాత్రం స్విచ్ని ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలా 3 వైపులా కూడా మనము ఫ్రిడ్జ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనబడుతుంది. ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి ఫ్రిడ్జ్ అనేది మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుందండి, అంత నీట్గా తయారవుతుంది. అలాగే మరొకసారి వాటర్లో తడిపేసి స్లైడింగ్ డోర్లు కానీ విండో డోర్స్ ఉంటాయి కదండి వాటిని కూడా నేను దీంతోటే క్లీన్ చేసుకుంటాను.
చాలా నీట్గా అనిపిస్తాయండి. మీరు ఎన్నో రకాల లిక్విడ్తో యూజ్ చేశారు, కానీ అలాంటి వాటికంటే ఇలా పడేసే కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకొని చూడండి, ఇల్లంతా కూడా చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది. వంట పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత కానీ లేదా నైట్లో కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాం కదండి, ఆ టైంలో ఇలా కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, బొద్దింకలు కానీ పురుగులు కానీ ఈ స్మెల్కి అస్సలకే దరిచేరకుండా ఉంటాయి. కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ కోల్గేట్ వాటర్ని కిచెన్ సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఈ వాటర్ని వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ కిచెన్ సింక్ కూడా తలతల మెరిసిపోతుందండి, అంత నీట్గా కనిపిస్తుంది. కిచెన్ సింక్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి. మిగిలిన వాటర్తో వాష్రూమ్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. వాష్రూమ్లో ఇలా గార పట్టిన మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు కోల్గేట్ వాటర్ని ఈ వాష్రూమ్లో వేసేసి బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎంత గార పట్టిన మరకలైనా సరేనండి చాలా బాగా క్లీన్ అవుతాయి. ఒకవేళ మీకు వాష్రూమ్ అనేది ఇంకా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉంటే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కలిపేసి క్లీన్ చేసుకోండి. వాష్రూమ్ అనేది మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో, గారపట్టిన మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి కదా. క్లీనింగ్ ప్రాసెస్లో బేకింగ్ సోడా కానీ కోల్గేట్ పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా పడేసే కోల్గేట్ పేస్ట్తో కూడా ఇంట్లో ఎన్నో రకాలుగా క్లీన్ చేసుకోవచ్చండి. నేను వాష్ బేసిన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను, చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో. తీసుకొని పీలర్తో కానీ నైఫ్తో కానీ ఇలా మధ్యలో వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా పూర్తిగా కింది భాగం వరకు కాకుండా కొద్ది భాగంలోనే ఇలా రౌండ్గా హోల్ చేసుకోవాలి. స్వైపర్ స్టిక్ కానీ మాప్ స్టిక్ ఉంటుంది కదండి, పొడవైన స్టిక్ని తీసుకొని ఇలా హోల్ చేసుకున్న దాంట్లో ఈ స్టిక్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. మన ఇంట్లో ఇలా గోడల పైన వాచ్లు ఉంటాయి కదండి, మనము చైర్ కానీ టేబుల్స్ ఎక్కకుండా ఇలా స్పాంజ్తో క్లీన్ చేసామనుకోండి, మనము తక్కువ టైంలో ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా కింది నుంచే మనము క్లీన్ చేసుకోవాలంటే ఈ స్పాంజ్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. వాల్కి ఉండే ఫోటో ఫ్రేమ్స్ కానీ కర్టెన్ రాడ్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా మనము ఇలా స్పాంజ్తో క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్ డోర్స్కి ఇలా పైన డస్ట్ ఉంటుంది కదండి, మనం డోర్ని అంటే క్లాత్తో క్లీన్ చేసే పెద్ద పని అనిపిస్తుంది, కానీ ఇలా స్పాంజ్తో క్లీన్ చేశారనుకోండి చాలా త్వరగా పని అయిపోతుంది. ఇంట్లో ఉండే ఇలాంటి ట్యూబ్లెట్స్ని కానీ ఫ్యాన్ని కూడా మనము ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారండి, ఒక 10 రూపాయల డస్టర్ అనేది మనకి ఇంట్లోకి ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా సరేనండి ఇలా నీట్గా చేసుకోవచ్చు. అంతేకాదండి, పైన కబోర్డ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనము ఏదైనా స్టూల్ని కానీ నిచ్చెనని కానీ యూజ్ చేస్తాం కదా, అలాంటిది అవసరం లేకుండా ఇలా స్పాంజ్కి ఏదైనా లిక్విడ్ని వేసి కబోర్డ్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేయడం వలన డస్టర్ అనేది ఎంత నల్లగా మారిందో దీన్ని మళ్ళీ మనము వాటర్తో క్లీన్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన డస్టర్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాక సైడ్లో కూడా ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టామనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఉండే సబ్బు తుణుకలు ఉంటాయి కదా, వాటిని వేస్ట్గా పారేసాం కానీ ఇలా స్పాంజ్ మధ్యలో పెట్టేసేయండి. ఆ తర్వాత మనము హ్యాండ్ వాష్కి కానీ లేదా ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళడానికి మనము ఇలాంటి సబ్బు తుణుకలను యూజ్ చేసామనుకోండి, వాటర్ అనేది పూర్తిగా పీల్చేస్తుంది. అంతేకాకుండా ఇలాంటి స్పాంజ్ దాంతో మనము పిల్లలకు సోప్ రాయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదండి, మనము ఇలా కొద్దిగా వాటర్ని అప్లై చేసామనుకోండి, నురుగ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీనివల్ల సబ్బు కూడా త్వరగా అరిగిపోకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా సోప్ని కాకుండా మనము గిన్నెలు క్లీన్ చేసే విమ్ లిక్విడ్ని కానీ విమ్ బార్ కానీ సోప్ని పెట్టేసి మనము గిన్నెలను కూడా చాలా ఈజీగా ఎన్నైనా కూడా క్లీన్ చేసేయచ్చు. ప్రతిసారి లిక్విడ్ని వేసుకోకుండా ఇలా ఒకేసారి ఇలా కట్ చేసిన దాంట్లో వేసుకొని మనము గిన్నెలను క్లీన్ చేసుకోవచ్చు. మిగిలిన స్పాంజ్ ఉంది కదండి, దాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దాంట్లో రెండింటిని కూడా సమభాగాలుగా కట్ చేసుకోవాలి. పీలర్ కానీ నైఫ్ను తీసుకొని ఇలా స్పాంజ్కి మధ్యలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి. చపాతీలు పుల్కాలు చేసే చిమ్మట ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలా హోల్ చేసుకున్న ఈ స్పాంజ్ని ఇందులో పెట్టేసేయండి. ఇప్పుడు దీంతో మనము విండోస్ని చాలా ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చండి.
టైం అనేది అస్సలకి ఎక్కువగా తీసుకోదు. క్లాత్ కంటే ఇలాంటి చిన్న చిన్న పీస్గా మనం కట్ చేసుకున్న స్పాంజ్తో క్లీన్ చేసామనుకోండి, డస్ట్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. విండోస్కి పట్టిన డస్ట్ అంతా కూడా ఇలా స్పాంజ్ దానికి వచ్చేస్తుంది. అయిపోయిన టాబ్లెట్స్ ఉన్నాయనుకోండి, అవి పనికి రావని అలాగే పెట్టేస్తాం. కానీ ఇలా అయిపోయిన టాబ్లెట్స్ ని తీసుకొని ఒక గిన్నెలో వాటర్ ని వేసి ఇలా టాబ్లెట్స్ అన్నిటిని కూడా అందులో వేసేయండి. ఈ టాబ్లెట్లు కరగటానికి టైం ఎక్కువగా తీసుకోదండి, త్వరగానే కరిగిపోతాయి కదా. ఇలా పూర్తిగా కరిగిపోయిన టాబ్లెట్స్ ని ఈ వాటర్ తో గ్యాస్ స్టవ్ అనేది జిడ్డుగా తయారైనప్పుడు క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవడమే కాకుండా, రాత్రిపూట బొద్దింకలు బల్లులు ఎక్కువగా తిరుగుతాయి కదండి. ఈ స్మెల్ కి బొద్దింకలు అలాగే బల్లులు రాకుండా ఉండాలంటే ఇలా కిచెన్ ని అలాగే కిచెన్ టైల్స్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్ లోకి దరి చేరకుండా ఉంటాయి. కుక్కర్ ఉన్నప్పుడు మనము ఎంత టైట్ గా ఫిట్టింగ్ చేసినా కానీ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఈ హ్యాండిల్ అనేది లూజ్ అవుతుందండి. క్లాత్ బ్యాగులు కానీ ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి, ఏదైనా సరే నేనైతే ఇక్కడ క్లాత్ బ్యాగ్ని తీసుకుంటున్నాను. మీరు ప్లాస్టిక్ కవర్ అయినా యూజ్ చేయొచ్చండి. చిన్న హోల్ మాత్రమే చేసుకోండి. ఎక్కువగా లూజ్ చేసుకున్నారనుకోండి మళ్ళీ అక్కడ టైట్ అనేది కాదు, లూజ్ గానే ఉండిపోతుంది. ఈ క్లాత్ బ్యాగ్ ని ఆ స్క్రూకి ఇలా రౌండ్ గా చుట్టేసిన తర్వాత దీనిపైన ఈ రింగును పెట్టేయటం వలన అప్పుడు టైట్ గా అవుతుందండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండిల్ లో పెట్టేసిన తర్వాత స్క్రూ డ్రైవర్ తో మనము ఫిట్టింగ్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా సరేనండి హ్యాండిల్ అనేది లూజ్ అవ్వటం కానీ అస్సలకే జరగదు.